session of AP Assembly. సార్ నాకు రైట్ ఉంది లోకేష్ గారు సార్ ఇట్లా మారుతున్నారు. లోకల్ బాడీస్ బీసీకి రిజర్వేషన్ ఎందుకు తగ్గించారో చెప్పమనండి. చెప్పండి, రిజర్వేషన్ మీరు ఎందుకు తగ్గించారు? అమర్నాథ్ రోడ్డు మీరు ఎందుకు చెప్పేశారు? కార్పొరేషన్ మీరు ఎందుకు నిధులు కేటాయించారో చెప్పండి. మీరు రైట్ డిస్కస్. అంతేగాని పద్దాకాల నుంచి ఎట్లా సబ్జెక్ట్ కాదండి, కూర్చోండి. ఇప్పుడు అది సబ్జెక్ట్ కాదు, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అది సబ్జెక్ట్ కాదు, కూర్చోండి కూర్చోండి, దయచేసి కూర్చోండి. నాయుడు గారు మీరు మాట్లాడండి. ఇంకా ఉందమ్మా, ఇంకా లాస్ట్ మీరు కొంచెం కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి. అధ్యక్ష, మీ క్లారిఫికేషన్ ఏంటి అడగండి. మంత్రి గారు చెప్తున్నాను. కార్పొరేషన్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. చైర్మన్లు, మెంబర్లు ఉత్సవ విగ్రహాలు మాత్రమే ఉన్నారు తప్ప బీసీల కోసం ఏం చేయలేదు. బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తూ ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 900 కోట్లు 9 నెలల కాలంలోనే విడుదల చేశారు అధ్యక్ష. 900 కోట్లు విడుదల చేసి బీసీల పక్షపాత అయ్యాడు అధ్యక్ష. బీసీల భగవంతుడు అయ్యాడు అధ్యక్ష. ఈ మాట ఎందుకంటున్నానంటే అధ్యక్ష, గత ప్రభుత్వం లబ్ధిదారులకు సంబంధించినటువంటి రాయితీ విషయంలో కూడా అక్కడ కూడా ఒక కొరేసింది అధ్యక్ష. లబ్ధిదారులు ఎంపికైనటువంటి లబ్ధిదారులు 10-20% ఖచ్చితంగా కట్టే తప్ప లోన్లు ఇచ్చే పరిస్థితి గత 5 సంవత్సరాలు లేదు అధ్యక్ష. మరి మీ ద్వారా మంత్రి గారు నేను అడిగేది ఏంటంటే, బీసీల పక్షాన ఈ ప్రభుత్వం, ఈ ప్రజల బీసీల ప్రభుత్వం ఏదైతే 10-20% ఉందో దాన్ని తీసివేస్తూ ఇలాంటి రాయితీలకు సంబంధించినటువంటి పథకాలకు అవకాశం కల్పించాలని మీ ద్వారా కోరుతున్నాను. మంత్రి గారు. నమస్కారం అధ్యక్ష. అధ్యక్ష, బీసీ కార్పొరేషన్ సంబంధించి మంత్రి గారు చాలా వివరణ ఇందులో తెలియజేశారు. ఈ 8 నెలల కాలంలో సుమారుగా ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే 900 కోట్లు సుమారుగా రిలీజ్ చేసి బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి తెలియజేయడానికి